భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ధ్యాన యోగము యొక్క పూర్ణ స్థితిని పొందిన పురుషుని గూర్చియు అతనికి వశమయ్యున్న చిత్త స్థితిని గూర్చియు వర్ణించిన పిదప 3 శ్లోకములలో ధ్యాన యోగము ద్వారా సచ్చిదానంద పరమాత్మను పొందిన పురుషుని స్థితిని గూర్చి వివరించుచున్నాడు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కారింపజేసుకొని యోగి ఆ సచ్చిదానంద గణ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. యోగ సేవ అనగానేమి? ఆ యోగ సేవ వలన చిత్తమును నిగ్రహించుట అనగానేమి? యోగ సేవ అనగా ధ్యాన యోగ సాధన. ధ్యాన యోగ సాధన చేయగా చేయగా చిత్తము పరమాత్ముని యందే ఏకాగ్రతతో స్థిరముగా నుండును. దానినే నిరుద్ధ చిత్తం అని అందురు. ఈ నిరుద్ధ చిత్తము ఉపరతిని పొందుట ఎనగానేమి? పరమాత్ముని యందు యోగి చిత్తము సంపూర్ణముగా స్థిరమయ్యున్నప్పుడు అది సంసారిక విషయముల నుండి పూర్తిగా ఉపరతిని పొందును. యోగి అంతఃకరణమునందు ప్రాపంచిక విషయములకు ఎట్టి తావు ఉండదు. లోక దృష్టిలో అతని చిత్తము సమాధి సమయమున ప్రాపంచిక విషయములకు దూరముగా నున్నట్లు లౌకిక వ్యవహార జీవితమున ప్రాపంచిక విషయములతో సంబంధము కలిగియున్నట్లుగా కనిపించుచున్నప్పటికీ వాస్తవముగా అతనికి ప్రాపంచిక విషయములతో ఎట్టి సంబంధమో ఉండదు. నిరుద్ధ చిత్తము ఉపరతిని పొందుటయనగా ఈ స్థితియే. యత్ర అనగానేమి? ధ్యానయోగ సాధకుడు పరమాత్మయందే నిమగ్నుడయ్యున్నప్పుడు అనగా పరమాత్మ సాక్షాత్కారమును పొందినప్పుడు ప్రాపంచిక విషయములతో అతనికి సంబంధము పూర్తిగా తెగిపోవును. ఈ స్థితినే భగవంతుడు 23వ శ్లోకమున యోగ శబ్దముతో పేర్కొనెను. ఇచ్చట యత్ర అను పదము ఈ స్థితినే తెలుపును. ఏవా అను ప్రయోగము యొక్క ప్రాముఖ్యమేమి? పరమాత్మ సాక్షాత్కారము వలన కలిగిన ఆనందము తప్ప ఇతర సంసారిక సంతోష హేతువులను నిరాకరించుటకే ఏవా అను ప్రయోగము చేయబడినది. పరమానంద స్వరూపుడు పరమశాంతి నిదానము అయిన పరమాత్ముని సాక్షాత్కారమైన పిమ్మట యోగి సర్వదా ఆ ఆనందమునందే సంతుష్టుడయ్యుండును. అతనికి తదితర సంసారిక సుఖముల స్పృహయే ఏమాత్రమో ఉండదు. పరమాత్మ సాక్షాత్కారమును కలిగించు ధ్యానయోగ సాధనమును ఎట్లు చేయవలెను? ఏకాంత ప్రదేశమున స్థిరముగా ఆసనముపై కూర్చుండి మనస్సంకల్పములను పూర్తిగా త్యజించి పరమాత్మను క్రింద తెలిపిన రీతిగా ధ్యానింపవలెను. విజ్ఞానంద ఘన పూర్ణ బ్రహ్మ పరమాత్మయే నిత్య సత్య స్వరూపుడు, పరిపూర్ణుడు. అతడు జ్ఞానస్వరూపుడు. అతడు సనాతనుడు, నిర్వికారుడు, దేశకాలాది పరిమితులకు అతీతుడు, సర్వవ్యాపి, అనంతుడు, చైతన్య స్వరూపుడు, నిరాకారుడు, దోషరహితుడు,
మనోబుద్ధ్యాహంకారములు, ద్రష్ట దర్శనము, దృశ్యము మొదలగునవి అన్నియును ఆ పరబ్రహ్మమునందే ఆరోపితములు. వస్తుతః అవి బ్రహ్మస్వరూపములే. అతడు ఆనందమయుడు, వర్ణనాతీతుడు. ఆయన స్వరూపము కూడా ఆనందమయమే. అతని ఆనంద స్వరూపము పరిపూర్ణము, నిత్యము, సనాతనము, జరణ మరణ రహితము, పరమము, చరమము, సత్యము, చేతనము, విజ్ఞానమయము, కూటస్థము, అచలము, ధ్రువము, అనామయము, బోధమయము, అనంతము, శాంతము. ఈ విధముగా ఆనంద స్వరూపమును చింతన చేయుచు దీనికి అతిరిక్తముగా సర్వోన్నతమైనది మరి ఒకటి లేదని అనుక్షణము దృఢ నిశ్చయముతో ఉండవలెను. మనస్సున కలిగిన ప్రతి సంకల్పమును ఆనంద స్వరూపుని వలననే కలిగినదనియు అదియును ఆనందమయమేయనియు భావించి కడకు ఆనంద స్వరూపమునందే లీనమునర్చవలెను. ఈ విధముగా భావించుట వలన సంకల్పములన్నీయును ఆ ఆనంద స్వరూపిణి యందు విలీనమగును. ఆ ఆనంద గణ పరమాత్మకు తప్ప మరి ఏ ఇతర సంకల్పములకును అస్తిత్వమే లేనందున సాధకునకు ఆనంద స్వరూపుడైన పరమాత్మయందే నిశ్చల స్థితి ఏర్పడును. ఈ విధముగా నిత్యము నియమ ప్రకారము ధ్యాన సాధన చేయగా తన యొక్క ప్రపంచము యొక్క ఉనికి అభిన్నమైనప్పుడును సర్వము పరమానంద పరమశాంతి స్వరూపుడైన బ్రహ్మయే అయినప్పుడు సాధకునకు పరమాత్మ సాక్షాత్కారము వాస్తవముగా సహజముగా జరుగును.